లైఫ్లో ఎదుగుదల కోరుకునే మహిళలు ఎవరైనా ఉంటారా? ఒక హోమ్ మేకర్గా ఉన్నా సరే మనలో ఉన్న టాలెంట్తో మనల్ని మనం నిరూపించుకోవాలని ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం. అందుకు అనుగుణంగా మనకున్న కుటుంబ బాధ్యతలన్నిటిని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాం. ఇలా అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా తమకున్న గోల్స్ వైపు అడుగులు వేయడానికి హోమ్ మేకర్స్ ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవటంలోనే సమయం సరిపోతుంది, తమకంటూ వేరే సమయం ఉండదని చెప్పి చాలా మంది మహిళల అభిప్రాయం. సో ఈ సమస్యకి నేను ఫాలో 6 టైం మేనేజ్మెంట్ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటా. నెంబర్ 1, ప్రయారిటీ. రోజులో మనకుండే పనుల ప్రయారిటీ తెలుసుకోవాలి. ఏవి తక్షణమే చేయవలసిన పనులు, ఏవి వాయిదా వేయాల్సిన పనులు అని మన పని మీద మనకి ప్రయారిటీ ఉండాలి. సెకండ్ 1, టు డూ లిస్ట్. ప్రతిరోజు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో మన డేని స్టార్ట్ చేయాలి. నెంబర్ 3, టైం బ్లాకింగ్. ప్రతి ఒక్క పనికి ఒక స్పష్టమైన సమయం ఉండాలి. ఏ టైంకి చేయవలసిన పని ఆ టైంకి తప్పకుండా చేయాలి. నెంబర్ 4, ఒకేసారి ఒక్క పని మాత్రమే చేయాలి అనే రూల్ మనకి మనమే పెట్టుకోవాలి. చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. అలా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మనకి తెలియకుండానే చాలా వరకు స్ట్రెస్కి గురవుతాం. నెంబర్ 5, లెర్న్ టు సే నో. ఇది నిజానికి చాలా కష్టమైన పని చాలా మందికి. ఎందుకంటే చాలా మంది మొహమాటానికి పోయి అనవసరమైన పనులు చాలా చేస్తూనే ఉంటారు. మన టైంని సేవ్ చేసుకోవాలంటే అనవసరమైన పనులు చేయకుండా ఉండటమే చాలా మంచిది. నెంబర్ 6, రెస్ట్ తీసుకోవటం. మన బాడీ అయినా మన బ్రెయిన్ అయినా బాగా పని చేయాలి అంటే రెస్ట్ తప్పకుండా అవసరం. ప్రాపర్ రెస్ట్ అనేది ఉంటే ఏ పనైనా హ్యాపీగా చేయగలం. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఫాలో. ఎవరికైతే ఈ టిప్స్ అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను భార్గవి, లైఫ్ గ్రోత్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.